కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ. ఆ బ్యాక్ వాటర్స్, ఆ ప్రకృతి అందాలు చూడ్డానికి అసలు 2 కళ్ళు చాలవు. చాలామంది నేచర్ లవర్స్ కేరళకెళ్ళాలనుకుంటూ ఉంటారు. అయితే కేరళలో నేచర్‌తో పాటు భక్తికి సంబంధించినటువంటి పవిత్రమైన పుణ్య ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న కేరళ ప్యాకేజ్‌లో ఆ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గురుగారు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శుభాశీస్సులు. గురుగారు కేరళ ప్యాకేజ్లో చూడదగ్గ విశేష ప్రదేశాలు, వాటి యొక్క విశేషాలు తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. కేరళ అద్భుతమైనటువంటి ప్రదేశం. ఇతర దేశ ఆక్రమణతో ఇబ్బంది పడుతున్నది రాష్ట్రం కూడా ఇదే. అంతకుముందు ప్రశాంతకు నిలయమై, మహర్షులకు నిలయమై, మాంత్రికులకు మలయాళం అంటారమ్మ. మలయాళం మాంత్రికులు అంటుంటారు కదా. గొప్ప గొప్ప యజ్ఞాలు యాగాలు చేయాలి అన్న నంబూద్రి, అలాగే మనకు అయ్యప్ప స్వామి దేవాలయాలు, అనేకమైనటువంటి మహామంత్ర యంత్ర తంత్రాలతో ప్రకాశించే సుందర స్వప్నం కేరళ. అద్భుతమైనటువంటి నారికేళ ఫలాలతో, అత్యద్భుతమైనటువంటి ఖర్జూర వృక్షాలతో వికసించి సముద్ర తరంగాలు ఆ రాష్ట్రాన్ని తాకుతూ ఉంటే, చల్లని గాలులు వీస్తూ ఉంటే మనసు ఏదో లోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈనాటి పున్నమి ఏనాటి పుణ్యము, జాబిలి వెలిగేను మన కోసమే. ఆహా, ఇవన్నీ మన కోసమా అని విహరించేటువంటి ఆనందాన్ని పెంపొందింపచేసే ఆహ్లాదాలు కనపడమే కాదు, విశిష్టమైనటువంటి మానవ జన్మ సార్థకత చేసుకునే పుణ్య ప్రదేశాలలో గురువాయూర్ ఈ ఆర్వి టూర్స్ వారు కనిపిస్తారు. గురువాయూర్ పుర శ్రీహరి కృష్ణ నారాయణ గోపాల్, గురువాయూర్ పుర శ్రీహరి కృష్ణ నారాయణ గోపాల్, ముకుంద మాధవ మురళీధారి నారాయణ గోపాల్, నారాయణ గోపాల్ హరి హరి నారాయణ గోపాల్, నారాయణ గోపాల్ హరి హరి నారాయణ గోపాల్. భక్తి పారవస్యంతో ఎంతో అందంగా ఉంటాడు కృష్ణ పరమాత్మ. వెన్న ముద్దలు తిని బుగ్గలు ఎంత బాగుంటాయి. పిల్లలు చూడండి, చిన్నపిల్లలు పిల్ల వస్తాదులాగా ఉంటారు. మనం పెరిగిన తర్వాత బొగ్గలు లొట్టబో అంటాం, కానీ పిల్లలు ఎలా ఉంటారు? నన్నగా బ్రహ్మాండంగా ఉంటారు. అమ్మ అయితేనా ఆ పిల్లవాడిని ఎత్తుకొని వాడి కాళ్ళు కూడా బొగ్గుగా రాసుకుంటుంది. అరికాళ్ళు ఉంటాయి, బొగ్గ. దేనికని? మన కాళ్ళు రాసుకోమను, హే మురికి. అలా పరమాత్మ యొక్క దివ్య సౌందర్యాన్ని చూడాలి, అది గొప్ప విశేషం. సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం, అది పరమాత్మ యొక్క దివ్య కైవల్య మార్గం. అతిపిప్పల్లి అని ఒక అద్భుతమైనటువంటి ఒక జలపాతం ధళ 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 దూకుతూ ఉంటే, ఆ సుందర దృశ్యాన్ని, ప్రకృతి ఇస్తున్నటువంటి వరాన్ని చూడాలి. ఆనందంతో తెల్లని నురుగులు కక్కుతూ ఉంటుంది. ఇంకొక విశేషం, పూల తోటలు, వికసించినటువంటి పూలు, వికసించిన పుష్పాలలో మకరందాన్ని జుర్రుతున్న తుమ్మెదల ఝంకారాలు, పురులు విప్పి నాట్యమాడుతున్న నెమలల యొక్క కీరింతలు, పంచమ స్వరముల కోకిలలు పాడేటువంటి అద్భుతమైనటువంటి పాటలతో ఈ ప్రదేశమంతా ఆనందమయంగా కనపడుతుంది. మ్యూజియం, పాతకాలపు బొమ్మలు, పాతకాలపు విశేషాలు మనకు కనపడతాయి. మున్నార్ మ్యూజియం అన్నమాట. తెక్కడి అద్భుతమైనటువంటి మసాలా తోటలు భలే కనపడతాయి. యుద్ధ కళల ప్రదర్శనలు, సాంస్కృతిక వైభవం అక్కడ చూడాలి. థింగ్ టాడా డాడాన్ టాడా, అద్భుతమైనటువంటి నాట్యాలు ఉంటాయి అక్కడ. అసలు కేరళ నాట్యమే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఒరిస్సాలో ఒక నాట్యం ఉంటుంది, కూచిపూడిలో ఒక నాట్యం ఉంటుంది, తమిళనాడులో ఒక నాట్యం ఉంటుంది. అద్భుతమైనటువంటి నాట్యాలు చేస్తూ విన్యాసాలతో ఒక అద్భుతమైనటువంటి కళ. అవన్నీ మనం కళ్ళారా సందర్శించవచ్చు, ఆనందించవచ్చు. కోసలం, ఈ దివ్యమైనటువంటి కోమలం అనే ప్రదేశం ఒకానొక సమయమున ఒంటరిగా ఉన్నటువంటి సీతను రావణాసురుడు తీసుకొని వెళుతూ ఉంటే, కాపాడండి అని సీతామాత కేకవేస్తే, దశరథుని మిత్రుడైనటువంటి జటాయువు విని, ఆ జటాయువు రావణాసునితో పోట్లాడుతూ ఉంటే, చంద్రహాసము అని పేరు కలిగిన ఒక కత్తి ఉన్నది ఆయనకి. అది మంత్రించిన ఈశ్వరుడు ఇచ్చింది. అది ఎవరి మీద రాముడి మీద ప్రయోగించినా సరే రాముడు మరణించవలసిందే. అంత గొప్పదైనటువంటి మంత్రశక్తిని ఉపయోగించలేక ఒకసారి ఉపయోగించాలి. అది ఈ జటాయువుకు ఉపయోగించి దాన్ని పోగొట్టుకున్నాడు. జటాయు యొక్క రెక్కలు అలా కూలిపోయినాయి. అప్పుడు రాముల వారు వచ్చి
ఆ జటాయువుకు మోక్షం ఇచ్చినటువంటి పుణ్యప్రదేశము ఇదే. అది కూడా మనం చూడొచ్చు. ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు మనకు దర్శనమిస్తారు. భారత భాగవత రామాయణాల్లో మోక్షం అనేటువంటి పదంతో ఉన్నవి రెండే: గజేంద్ర మోక్షం, జటాయు మోక్షం. మిగతావన్నీ వామన చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, అంబరీష చరిత్ర అని ఉంటాయి. మోక్షం అనేటువంటి పదంతో రెండే ఉంటాయి. అలాంటి మోక్షమును కలిగించిన దివ్యమైనటువంటి, అలాగే కోమలం బీచ్ అద్భుతం. అసలు బీచ్లో తిరుగుతూ ఉంటే మరీ లోతుకి వెళ్ళకూడదు, కానీ అక్కడ మగవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు గంతులేస్తూ ఉంటారన్నమాట. ఆ నీళ్ళు తడి తగలగానే అదొక అనుభూతి, ఆనందం, సంతోషం, అవన్నీ కూడా చక్కగా చూడవచ్చు. అలాగే అద్భుతమైనటువంటి తిరువనంతపురం, ఇది తలుచుకోకపోతే వ్యర్థం. అనంత పద్మనాభ స్వామి, ప్రపంచంలో కోటీశ్వరుడు మనం వెంకటేశ్వర స్వామి అనుకుంటాం. ఈయనకంటే గొప్పవాడు అనంత పద్మనాభ స్వామి. 7 మాణికలు మనం ఆ మధ్య మనం చూసాం కొన్ని సంవత్సరాల క్రితం. పెద్ద పాములు ఉంటాయి, అనంతమైనటువంటి రత్నాల రాజులు, వజ్రాలు, వైఢూర్యాలు. ఆ బ్రిటిష్ వాళ్ళు కనపడలేకపోతే ఇవి కూడా దూసుకుపోయేవాళ్ళు. ఇప్పటికీ ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి 3 రకాలుగా మనకు దర్శనమిస్తాడు. అనంత పద్మనాభ స్వామి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతంలాగా చేస్తారు. అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ఆ అందాలను మన కళ్ళారా చూడొచ్చు నారాయణుని. అలాగే అనేకమైనటువంటి ప్రదేశాల్లో భగవతి అమ్మవారు దుర్గామాతను కూడా మనం సందర్శించి ఆనందించేటువంటి విశేషం మనకు దర్శనం భాగ్యం కలుగుతుంది. అనంత పద్మనాభ స్వామి అంటే శయనించిన శ్రీరంగనాయకుల్లాగానే ఉంటాడు. ఈయన కూడా శయనించినటువంటి మహానుభావుడై మనకు దర్శనమిస్తూ, అంతేకాకుండా శివలింగాన్ని మారేడు దళంతో అలా చల్లుతుంటాడు. ఇది ఒక విశేషం. విష్ణుమూర్తి శివలింగాన్ని పూజ చేయటటువంటి ఘట్టం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఒక చేయి అలా శివలింగం మీద అలా ఉంటుందన్నమాట. మారేడు దళం, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. ఇలా కొచ్చిన్ అని కూడా అంటారు దీన్ని. కొచ్చిన్ రైలు, ఇలాగే తిరువనంతపురం రైలు, శబరి రైలు, ఇవన్నీ ఉంటాయి చూసారా. ఇవన్నీ అక్కడి నుంచే మనకు వచ్చేది. అలాంటి పుణ్య విశేషంతో, ఆనందంతో ప్రకాశించి అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, ఇంకా కలుషితం ఎంత చేసినా, గంగానదిలో ఎంత పాపం చేయాలని చూసినా వాడు పవిత్రుడైనట్లుగా, ఇతర దేశాల వాళ్ళు ఎంత వచ్చి అన్యమతాల వాళ్ళు తాండవం చేస్తున్నా మన ప్రాచీన వైభవాలన్నీ కలకలలాడే అద్భుతమైనటువంటి సుందర ప్రదేశాన్ని ఆర్వి ట్రావెల్స్ వాళ్ళు మనకు కలిగిస్తున్నారు. ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో ప్రకాశించే ఈ టూర్స్లో మీరందరూ కూడా పాల్గొని అలాంటి ఆనంద అనుభూతులు చెందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి. చూసారు కదండి, కేరళ ప్యాకేజ్ 6 nights 7 days మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్లాన్ చేస్తుంది. చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్, అలాగే అనంత పద్మనాభ స్వామి టెంపుల్లా భక్తితో పాటు విహారయాత్ర కూడా చక్కగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్యాకేజ్. మరి ఈ ప్యాకేజ్ మీరు కూడా బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.